కూడా దించేసేది. కాని దానికి ఒక పెద్ద సమస్య ఉంది: అలసత్వం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఏ పని చేయటానికి అయినా రేపు చేస్తాను, ఇంకా టైం ఉంది, తిన్నాక చూసుకుందాం ఇలా అనడం బొబ్బిలికి అలవాటు. అడవి జంతువులంతా దీన్ని చూసి అలానే ఉండడం ప్రారంభించాయి. అడవి మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ఎవ్వరూ పని చేయక ఎప్పుడూ నిద్రలోనే ఉన్నట్టుండిపోయింది. ఒకరోజు అడవిలోకి ఒక చిన్న బల్లి వచ్చింది. పేరు చిట్టి. చిన్నదైనా చురుకుగా ఉండేది. ఎప్పుడూ పని మీదే ఉండేది. ఆమెను చూశాక జంతువులు అడిగాయి, ఎందుకు ఈ హడావుడి? ఆలస్యం మంచిదే కదా. అప్పుడు చిట్టి నవ్వింది. ఆలస్యం అనేది దెయ్యంలా ఉంటుంది. మన బుద్ధిని తినేస్తుంది. నమ్మకపోతే రేపు ఒక పరీక్ష చేద్దాం. చిట్టి బల్లి ఓ చిన్న కొండమీద పండ్ల బండి పెట్టింది. నానారకాల పళ్ళు, తేనె, మజ్జిగ, స్వీట్స్. ఎవరైనా కొండ మీదకి ఎక్కితే అన్ని ఆహార పదార్థాలు వాళ్లవే. అన్ని జంతువులు చూశాయి. బండి ఉంది, కానీ పైకి ఎక్కాలంటే కాస్త శ్రమ. నాయనా, ఇది రేపు చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. అందరూ కిందనే కూర్చున్నారు. కాని చిట్టి మాత్రం చటుక్కున ఎక్కేసి ఆ ఆహార పదార్థాలు అన్ని తిన్నది. ఆఖరికి బొబ్బిలి కూడా ఆకలితో కిందే ఉండిపోయాడు. పైకి వెళ్లే బలముండి కూడా మానసిక బలం లేకపోయింది. చిట్టి మెల్లగా కిందకి వచ్చి బొబ్బిలిని చూస్తూ నవ్వింది. నీలో శక్తి ఉంది, కాని ఆలస్యం అనే దెయ్యం నీ శరీరాన్నే అలసిపోయేలా చేసింది. అందరికీ అర్థమైంది, ఆలస్యం నిజంగా దెయ్యంలా పనిచేస్తోంది. బొబ్బిలి మారిపోయాడు. అప్పటినుంచి బొబ్బిలి రోజు ఉదయం లేచి పని చేయడం మొదలుపెట్టాడు. పళ్ళు తెచ్చి తినడం కాదు, జంతువులకు పంచడం కూడా మొదలుపెట్టాడు. చిట్టి బల్లిని గౌరవంగా చూశాడు. ధన్యవాదాలు చిట్టి, నన్ను దెయ్యం నుండి బయటకు తీసావు. నీతి: ఆలస్యం అనేది శరీరంలో ఉండే అసలు దెయ్యం. దాన్ని జయించినవాడే నిజమైన విజేత.